ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మీ అందరికీ ఒంటిమిట్ట ఐడియానే ఉంటుంది. మాకు మాధవరం నుంచి 5 కిలోమీటర్లు. ఒంటిమిట్ట అంటే మనకి తెలంగాణకి భద్రాచలం ఎలాగో మన ఏపీకి ఒంటిమిట్ట అలాగనమాట. మనకి నెక్స్ట్ మంత్లో ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మీరు నాకు తెలిసి ఇప్పుడు కడపలో ఉండేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే చూసి ఉంటారు. సో మీకోసం బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఒంటిమిట్ట ఎలా ఉంటుందనే పుణ్యక్షేత్రాన్ని కూడా ఈ వ్లాగ్లో పూర్తి చేద్దాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్, ఎప్పుడు కళ్యాణం, అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరన్నా రావాలనుకున్నా కూడా రావచ్చు. ఎలా రావాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సో మనం వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఇప్పుడు మనం ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం నాకు తెలిసి నెక్స్ట్ మంత్లో అనుకుంటా ఇది కళ్యాణం స్టార్ట్ అయ్యేది. మీకు అక్కడికి వెళ్ళి డీటెయిల్గా టెంపుల్ని అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, కళ్యాణం ఎక్కడ అవుతుందో చూపిస్తాను. మీరు ఎవరన్నా రావాలనుకుంటే, ఎక్కడి నుంచి రావాలనుకున్నా, ఇటు తిరుపతి సైడ్, ఇటు సైడ్ అయితే రాజంపేట నుంచి ఒంటిమిట్ట, ఇటు సైడ్ నుంచి రావాలంటే కడప. మీరు ఎక్కడి నుంచి రావాలన్నా కడప, ఒంటిమిట్ట గూగుల్ మ్యాప్స్లో కొడితే మీకు అర్థమైపోద్ది. ఎవరన్నా మీరు రావాలనుకుంటే వచ్చేయచ్చు. ఇక్కడ స్టే చేయడానికి కూడా హోటల్స్ కూడా ఉంటాయి, మీకు ఇబ్బంది ఏం లేదు. కావాల్సిన హోటళ్ళు ఉంటాయి. మీకు కళ్యాణం జరిగే ప్లేస్ చూపిస్తా, అక్కడ కలుసుకుందాం. ఇంకా కళ్యాణానికి రెడీ చేస్తున్నారు అన్ని. కళ్యాణం జరిగే ప్లేస్ ఇదేనండి. ఇక్కడే కళ్యాణం జరుగుద్ది సీతారాముల వారికి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం కళ్యాణం అప్పుడు వీడియో అనమాట. ప్రతి ఇయర్ ఇక్కడికి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లేదా గవర్నర్ గారు కానీ ఖచ్చితంగా విజిట్ చేస్తారు ఎవరో ఒకరు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానాలు కూడా జరుగుతాయి. భద్రశైల రాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. మమ్మీ నేను ఒంటిమిట్ట స్టెప్స్ అయితే ఎక్కుతాను టెంపుల్వి. రామాలయంకి ఇవేం పెద్ద ఎక్కువ ఏమి ఉండవు, మహా అయితే ఒక 30-40 స్టెప్స్ ఉంటాయి అంతే. మా మమ్మీ చూడండి వెనకబడింది. మనకు కళ్యాణం టైం దగ్గర పడింది కదా అని చెప్పేసి గుళ్ళు అయితే అన్ని పనులన్నీ అయితే స్టార్ట్ చేసిండ్రు. కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుగుద్ది. మనకి ఇక్కడ ఒంటిమిట్టలో స్పెషల్ ఏంటంటే, మనకు తిరుమలలో దొరికే లడ్డు ఏదైతే ఉందో అది మన ఒంటిమిట్టలో కూడా దొరుకుద్ది. మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ వచ్చేసి 6వ తేదీ ఏప్రిల్, కళ్యాణం వచ్చేసి 11వ తేదీ. 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిత్యం పూజలు ఇవన్నీ ఒంటిమిట్టలో జరుగుతూనే ఉంటాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్.